జీవితంలో పరిస్థితులు ఎంత గట్టిగా కొట్టినా, తన మీద తనకి నమ్మకం ఉన్నవాడు చాలా పైకెదుగుతాడు. ఇంకా పైకెదుగుతాడు అనే ఒక గొప్ప విషయాన్ని ఒక చిన్న సన్నివేశంలో తెలుసుకుందాం. ఒక ఎడారి మంచి ఎండ, కాలు పెట్టలేము, తిరగలేము, ఏమి చెట్లు ఉండవు, నీటి ఉండదు. ఆ ఎడారిలో ఒక రాయి ఉంటుంది. ఆ రాయి కింద ఒక పామ్ ట్రీ విత్తనం పడి ఉంటుంది. ఆ విత్తనంలో ఒక తపన ఉంటుంది. నేను కూడా చెట్టుగా మారాలి, నేను కూడా పైకి రావాలి అనే ఒక దృఢమైన నిర్ణయం ఉంటుంది. కానీ ఆ ఎండలో, ఆ ఎడారిలో, ఆ సూర్యుని యొక్క వేడికి ప్రయత్నం చేసినప్పుడల్లా పైననేమో పెద్ద బరువు గల రాయి, కిందనేమో మంటలు, ఎడారి. చాలా నిరుత్సాహపడి ఒకరోజు ఏడుస్తూ ఉంటుంది ఆ పామ్ ట్రీ సీడ్. అలా ఒకరోజు తుఫాన్ వచ్చినప్పుడు ఆ గాలి ఆ విత్తనాన్ని చూసి, ఏంటి ఎందుకు ఇలా ఉన్నావు అన్నప్పుడు, ఇలా ప్రయత్నం చేస్తున్నాను, నా జీవితంలో ఈ కళ పూర్తవుద్దో లేదో అని బాధపడ్డప్పుడు ఆ గాలి దానికి ఒక చిన్న సజెషన్ ఇస్తుంది. ఏంటి, నువ్వు లోపలికెళ్ళు, నువ్వు వేర్లను లోపలికి తీసుకెళ్ళు, లోపల పాకు, పైకి రాలేకపోతున్నావు కానీ లోపలికి పాకు అన్నప్పుడు లోపలికి వెళ్ళినప్పుడు ఒక మంచినీటి దార దొరుకుతుంది. దానికి ఆ వేర్లతో ఆ నీటిని గ్రహించి దృఢంగా తయారయ్యి పైకి ఆ రాయి పక్కన చిన్న సందు చూసి అక్కడి నుంచి చెట్టు పైకి వచ్చేస్తుంది. అంటే దీని యొక్క అర్థం ఏంటంటే, మనము క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నప్పుడు, మనని జీవితం చెడాపటా ఎడమ ముందు ముఖం మీద గుద్ది హర్ట్ చేసినప్పుడు, సర్వసాధారణంగా నాతో సహా అందరం చేసేదేంటి, మన మీద మన నమ్మకం కోల్పోయి చాలా బాధపడతాం, జీవితం ఓడిపోయామనుకుంటాం. అది నిజం కాదండి. మన మీద మనకు నమ్మకం ఉండాలి. డీప్‌గా వెళ్ళటం అర్థం ఏంటంటే, పరిస్థితిని అర్థం చేసుకోవాలి, నాలెడ్జ్ పెంచుకోవాలి, అర్థం చేసుకునే విధానాన్ని మార్చాలి. చూసే విధానాన్ని మార్చినప్పుడు జీవితంలో తప్పనిసరిగా మనం పైకొస్తాము. ఇది నా గ్యారంటీ. దీన్ని పాటించండి. మీరు డెఫినెట్‌గా పరిస్థితులను అధిగమిస్తారు. ఇలాంటి మంచి వీడియోస్ కోసం మీరు మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. మరి మీరేమనుకుంటున్నారో కామెంట్స్‌లో తెలపండి. థ్యాంక్ యూ.